హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. డిసెంబర్ 15తో బిగ్ బాస్ సీజన్ 8కి ఎండ్ కార్డ్ పడబోతుంది. అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉండగా దాదాపు అదే రోజు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. బిగ్ బాస్ సీజన్ 8 విజేతను ఆ రోజు ప్రకటించబోతున్నారు. అయితే ఈ శని ఆదివారాల ఎపిసోడ్ తర్వాత నేరుగా నాగార్జున హోస్ట్గా కనిపించేది తిరిగి డిసెంబర్ 15 ఆదివారం నాటి గ్రౌండ్ ఫినాలే ఎపిసోడ్లోనే. ఇక వచ్చే శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున రారు. నేరుగా ఆదివారం నాటి గ్రాండ్ ఫినాలేలో కనిపిస్తారు. కాబట్టి నాగార్జున తిట్టాలన్నా పొగడాలన్నా ఈ శనివారం నాటి ఎపిసోడ్లోనే లాస్ట్. అందుకే ఈ ఎపిసోడ్ చాలా కీలకం కానుంది. ఈ వారం మొత్తం ఇక గేమ్స్ కానీ కంటెస్టెంట్స్కి టాస్కులు కానీ ఏమీ ఉండవు. కేవలం వాళ్ళ జర్నీకి సంబంధించిన స్పెషల్ ఎలివేషన్స్ వీడియోలు ప్రదర్శించి ప్రైజ్ మనీ ఎంత, ఏమిటి, ఆ ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారు, ఎవరికిస్తారు, వీటిపైనే ఈ వారం మొత్తం ఆట సాగుతోంది. ఇక ఇప్పటి వరకు తన్నుకు చచ్చిన వీళ్ళంతా ఈ చివరి వారంలో ఎక్కడ లేని ప్రేమ నటించేస్తుంటారు. ఇకపోతే గ్రాండ్ ఫినాలే రోజు నాగార్జున విజేతను ప్రకటించబోతుండగా ఈ శనివారం నాడు అంటే రేపు ఈ విజేత ఎవరనే దానిపై నాగార్జున ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చే అవకాశం ఉంది. అదెలా అంటే నాగార్జున ఈ వారం ఎవరిని తిడతారో వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అవ్వచ్చు. ఎవరిని పొగుడతారో వాళ్ళకి టైటిల్ దూరం అయినట్టే. ఎందుకంటే నాగార్జున న్యాయం వైపు నిలబడటం లేదనేది ఈ సీజన్లో ప్రధానంగా వినిపించిన ఆరోపణ. ఇతను తప్పు అంటే అదే రైట్, ఈయన రైటు అంటే అదే రాంగ్. ఈ సీజన్ మొత్తం అదే జరిగింది. మణికంఠను ప్రతి వారం దారుణంగా తిట్టేవారు. తప్పు ఉన్నా లేకపోయినా మణికంఠకి అన్నపూర్ణ స్టూడియోస్కి ఆస్తి తగాదాలు ఉన్నట్టుగా ప్రతి చిన్న విషయానికి కార్నర్ చేసేవారు నాగార్జున. అయితే నాగార్జున తిట్టే కొద్దీ మణికంఠకి బయట ఆడియన్స్ మద్దతు పెరిగింది. అతను ఎలిమినేట్ అయ్యాడంటే తనంతట తాను వెళ్ళాడు తప్పితే జనం ఓట్లు వేయక కాదు. ఆ తరువాత గౌతమ్ని నాగార్జున తిట్టిన ప్రతి వారం కూడా అతనికి ఓటింగ్ బీభత్సంగా పెరిగింది. దీన్ని బట్టి చూస్తే నాగార్జున హోస్టింగ్లో పస లేదని తేలిపోయింది. ఇంకా చెప్పాలంటే నాగార్జున తిడితే బాగుండు, ఓట్లు పెరిగిపోతాయి అనే దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది ఆయన గారి హోస్టింగ్. ఈ సీజన్ మొత్తం అదే జరిగింది. ఇప్పుడు ఈ వారంలో నిఖిల్, గౌతమ్ ఇద్దరిది తప్పు ఉంది. ఇద్దరూ నోరు జారారు. కాబట్టి ఇప్పుడు వీకెండ్ నాగార్జున వచ్చి ఎవరిని తప్పు అని వేలెత్తి చూపిస్తారు. వాళ్ళు చేయి ఖచ్చితంగా గ్రాండ్ ఫినాలేలో పైకి లేస్తుంది విన్నర్గా. ఒప్పు అన్న వాళ్ళు విన్నర్ రేసు నుంచి తప్పుకోవాల్సిందే. ఈ లాజిక్ని బట్టి చూస్తే నాగార్జున ఈ వారం గౌతమ్ని తప్పు పడితే అతనే విన్నర్, నిఖిల్ రన్నర్. లేదు నిఖిల్ని తప్పు పట్టాడో గౌతమ్ రన్నర్, నిఖిల్ విన్నర్. కాబట్టి ఈ వారంలో నాగార్జున చాలా బ్యాలెన్సింగ్గా హోస్టింగ్ చేసే అవకాశం ఉంది. ఇద్దరికీ తిట్లు పొగడ్తల విషయంలో సమన్యాయం చేసి విన్నర్ రేస్ని మరింత ఆసక్తిగా మారుస్తారో, లేదంటే ప్రతి వారం మాదిరే పక్షపాతం చూపించి విన్నర్ని డిసైడ్ చేస్తారో అన్నది ఆసక్తిగా మారింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.